హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలినియర్ వైఫ్ పార్ట్ 67. అరవింద్ మేఘన ఇద్దరు ఆఫీస్కి రెడీ అవుతున్నారు. ఇక ఆ రోజు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉండడంతో అరవింద్ హడావిడిగా టై కట్టుకుంటున్నాడు. అద్దంలో అతన్ని చూస్తూ మేఘన ప్రేమగా చిరునవ్వుతో నిలబడి ఉంది. అరవింద్ అద్దంలోని ఆమె వైపుకు చూసి టై సరి చేస్తూ అన్నాడు, మిస్సెస్ అరవింద్, మీ చూపులు ఇవాళ ఏదో డిస్టర్బ్ గా ఉన్నాయి కదా. ఆఫీస్కి రావాలనుకుంటున్నావా లేక నన్నే చూస్తూ ఉండాలనుకుంటున్నావా? ఇవాళ క్లయింట్ మీటింగ్ ఉంది. అతని మాట పూర్తి చేయకముందే మేఘన దగ్గరకు వచ్చి అతని కాలర్ పట్టుకుని దగ్గరకు నిల్చుంది. అతని టైని మెల్లగా తీసేసి మళ్ళీ కడుతూ ఉంది. మనం కూడా తొందరగా ఒక బేబీ ప్లాన్ చేసుకుందామా? అరవింద్ ఒక్కసారిగా నవ్వుతూ, ఆ బేబీ ఎక్కడ దొరుకుతుందో చూసి పెట్టు, నేను కొనేసుకుంటా, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని అన్నాడు. మేఘన ఒక క్షణం షాక్ అయ్యి వెనక్కి తగ్గి నుంచుంది. ఏంటి అని కళ్ళెత్తి చూసింది. అరవింద్ కూడా ఇప్పుడు తన మాటల అర్థం గ్రహించి, అరే నువ్వేమడుగో ఇప్పుడు అని గందరగోళంగా అన్నాడు. మేఘన కోపంగా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంకొంచెం దగ్గరకు వస్తే చంపేస్తాం మిమ్మల్ని అని అంది. అరవింద్ వెంటనే దగ్గరకు వచ్చి ఆమెను పట్టుకుని, మేఘన ప్లీజ్, ఒక్కసారి మళ్ళీ అదే మాట చెప్పు, నేను పని ఆలోచనలో ఉండి వినలేదు అని అన్నాడు అరవింద్. మేఘన అతని గుండె మీద వాలుతూ, వెళ్ళండి, మీ పనితోనే ఇల్లు కట్టుకోండి, నా మాటలు మీకు వినిపించవు, నా ప్రేమ మీకు అర్థం కాదు అని మురిసిపోయింది. అరవింద్ ఆమె తలపై చేతులు వేసి నెమ్మదిగా అన్నాడు, నా పని నీకు తెలుసు కదా మేఘన, మావయ్య అన్ని బాధ్యతలు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు, ఎంత పని ఉందో నీకు అర్థం కావట్లేదు, ఇక సంగతులన్నీ ఇక్కడే చూసావు కదా అని అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టి కొద్దిగా వెనక్కి వెళ్ళాడు. నేను ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడితే నా పని ఏది సరిగ్గా జరగదు, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా తొందరగా రెడీ అయ్యిరా. అరవింద్ మేఘన ఇద్దరు కలిసి ఆఫీస్కి చేరుకున్నారు. ఇప్పటికీ వారి గురించి ఆఫీస్లో రకరకాల కథలు వినిపించడం సాధారణమైపోయింది. కానీ మేఘన మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని వైపుకు ముందుకు వెళ్ళిపోయింది. అరవింద్ క్యాబిన్లోకి వచ్చిన వెంటనే అడిగాడు, మేఘన, స్కూల్ కన్స్ట్రక్షన్స్ వర్క్ ఎలా ఉంది? ఫైల్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా వచ్చిందా? ఈ రోజు మీటింగ్, అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అతను లోపలికి వచ్చిన క్షణం నుంచి పూర్తిగా పనిలో మునిగిపోయాడు. ఈ రోజు సబ్మిట్ చేస్తామన్నారు సార్, నేను వెళ్ళి చెక్ చేసి ఫైల్ తీసుకొస్తాను, మీరు మీటింగ్ ప్రిపరేషన్ చేసుకోండి అని చెప్పి మేఘన వెంటనే బయటకు వెళ్ళి అకౌంట్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళింది. మీ స్వాతి, స్కూల్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ అకౌంట్స్ డీటెయిల్స్ ఈ రోజు ఇవ్వాలి అని అన్నారు, ఫైల్ రెడీ అయిందా? మీటింగ్ అది చాలా అవసరమని మేఘన అడిగింది. స్వాతి పైనుంచి కింద వరకు ఆమెను చూసి చిరునవ్వుతో, నేను నీలా ఖాళీగా ఉంటానా, ఇక్కడికి వచ్చి ఆర్డర్లు ఇవ్వాలనుకుంటున్నావా అని వెటకారంగా అంది. ఆ మాటతో మిగతా స్టాఫ్ కూడా నవ్వేశారు. బాస్ పర్సనల్ పిఏగా మారి ఆయన వెనకాలే తిరుగుతూ ఆయనను బాగా వశం చేసుకున్నావు కదా, అందుకే ఇప్పుడు ఆయన ప్రతి విషయంలో నీ పేరే చెప్తున్నారు, 6 నెలల్లోనే ఇలా బాస్కు అంత దగ్గర అయ్యావు ఎలా అంటూ స్వాతి మళ్ళీ వెటకారంగా నవ్వింది. మేఘన కళ్ళల్లో కోపం మెరుస్తూ, అనవసరమైన మాటలు ఆపు స్వాతి, ఫైల్ రెడీ అయిందా లేదా చెప్పు, మీటింగ్ కు కావాలి అంతే అని గట్టిగా చెప్పింది. అయ్యో మేఘన, అంత తొందరగా వెళ్ళిపోవాలా అంటూ మరో అమ్మాయి దగ్గరికి వచ్చింది. స్వాతి ఆమె చేతిని పట్టుకుని అందరి ముందు నిలబెట్టింది. అకౌంట్ సెట్ కావడంతో అందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉండిపోయారు. ఆ మాటలతో ఆఫీసులోని వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అందరూ ఆశ్చర్యంగా నిలబడిపోయారు. మిస్ మేఘ అరవింద్ అంటూ అతను మళ్ళీ గట్టిగా చెప్పాడు, మీరు వాళ్ళకి చెప్పండి నేను మీ భర్తనని. ఆ మాట వినగానే స్వాతితో సహా అందరూ షాక్ లో పడిపోయారు. ఎవరికి నోట మాట రాలేదు. మేఘన కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. కానీ ఆ కన్నీళ్లు బాధ వల్ల కాదు, గర్వంతో, ప్రేమతో. ఆమె మెల్లగా ముందుకు వచ్చి అరవింద్ చేతిని గట్టిగా పట్టుకుంది. అందరి ముందు స్పష్టంగా చెప్పింది, అవును, ఇతనే నా భర్త. ఆ మాటలతో గది మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. అరవింద్ ఆమె వైపుకి చూసి చిన్నగా నవ్వాడు. తర్వాత కాస్త గంభీరంగా తిరిగి స్వాతి వైపుకి చూశాడు. ఇంకా ఒక విషయం, ఆఫీసులో ఎవరి వ్యక్తిగత జీవితాన్ని అవమానించడం సరికాదు. ఫైళ్లు, డెడ్ లైన్స్ మిస్ అయితే అది తప్పు, కానీ ఎవరి చరిత్ర గురించి ఊహలు చేసుకోవటం ఇంకా పెద్ద తప్పు. స్వాతి తల ఉంచుకుంది. మిగతా వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. మేఘన చేతిని వదలకుండా అరవింద్ మెల్లగా అన్నాడు, ఇప్పుడే కాదు మేఘ, ఈ రోజు మీటింగ్ తర్వాత మనం ఇంటికి వెళ్దాం, ఈ రోజు అంతా నీకే. మేఘన కన్నీళ్ళ మధ్య చిరునవ్వు చిందించింది. మీరు ఉన్నంత వరకు నాకు ఇంకేం కావాలి అరవింద్. ఆ క్షణంలో ఆఫీస్లో ఉన్న వారందరికీ ఒక విషయం స్పష్టమైంది. వారు ఊహించినవి కథలు కాదు, అక్కడ నిజమైన ప్రేమ నిలబడి ఉంది. అరవింద్ ఒక క్షణం మేఘన వైపుకి చూసి చిన్నగా కన్ను కొట్టి తర్వాత గంభీరంగా అన్నాడు, మీ స్వాతి మీ పని సరిగ్గా చేయకపోవటం మాత్రమే కాదు,
ఈ కంపెనీకి సంబంధించిన ఒక చైర్మన్ అవమానించినందుకు మీరందరూ ఇప్పుడే ఉద్యోగాలు కోల్పోతున్నారు. అతని మాటలలో తేలికపాటి వెటకారం ఉన్న ముఖంలో మాత్రం మండుతున్న కోపం క్లియర్ గా కనిపించింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ముఖాలు తెల్లబడ్డాయి. సార్ ప్లీజ్ సార్, మేడం మమ్మల్ని క్షమించండి, మాకు ఈ కంపెనీలో సౌకర్యం ఇంకెక్కడా దొరకదు అంటూ అందరూ ఒకేసారి వేడుకోవడం మొదలు పెట్టారు. మేఘన వెంటనే ముందుకు వచ్చి, అరవింద్ దయచేసి వాళ్ళకి ఏమీ తెలియదు, నేనెవరో అందుకే అలా మాట్లాడ్డారు, క్షమించండి అని అంది. అరవింద్ ఆమె వైపుకు చూసి గంభీరంగా అన్నాడు, మేఘన ఒకవేళ నువ్వు కేవలం ఒక ఎంప్లాయ్ అయి ఉంటే వాళ్ళు నిన్ను అలా అవమానిస్తే అది సరైనదే. వాళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు? ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకూడదు అంటే వాళ్ళు ఇక్కడ ఉండకపోవటమే మంచిది. ఇక అలా అని చెప్పి అతను తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు. మేఘన కూడా కొద్ది బాధగా అతని వెనకాలే బాధపడుతూ వెళ్ళిపోయింది. చూద్దాం ఇక జైపూర్లో అరుణ తనతో తానే మాట్లాడుకుంటూ కోపంగా ఉంది. ఈ అనన్య నా మాట వినుంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేదా? గొప్పదానికి పోయి మధ్యలో మా పనంతా చెడగొట్టింది. ఇప్పుడు నేనే ఒంటరిగా ఇబ్బంది పడుతున్నాను. ఈ ఇంట్లో నిజానికి అనన్య తండ్రి ఉద్యోగులను తొలగించి ఆమెకు శిక్షలా పని చేయిస్తున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండటం వల్లే మీకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఇక నుంచి ఇంటి పని మీరు చెయ్యాలి అని ఆయన గట్టిగా చెప్పారు. అరుణ గుండె మండిపోతూ, హే రామా, ఇప్పుడు నేను వంట కూడా చెయ్యాలా? ఇంత కష్టమా జీవితం అంటూ నిట్టూర్చింది. అంతలో ఇక ఆమె కోపంగా గొనుక్కుంటూ, అనన్య ఉంటే కనీసం ఈ ఇంటి పని అంతా ఆమె చేత చేయించేవాడిని. ఇప్పుడు నేనే నా పని అయిపోయింది అని అసహనంగా మారింది. అన్ని పనులు తనే చేసింది. ఇక ఇప్పుడు వాళ్ళు ఏసీ గదుల్లో సుఖంగా ఉంటున్నారు, నేను మాత్రం ఈ వంటింట్లో కాలిపోతున్నాను అంటూ అరుణ కోపంగా బొంగురుగా మాట్లాడుకుంటూ పని చేస్తుంది. ఇక ఆ రోజు అనన్య ఇంట్లో జరిగిన అవమానాంతరం అరుణ తన ఇంటికి వచ్చింది. అనన్య తన తండ్రికి ఫోన్లో అన్ని వివరంగా చెప్పింది. అది విన్న ఆమె తండ్రి ఇక నుంచి అరుణ అనన్య నీ లక్ష్య విషయంలో జోక్యం చేసుకోకూడదు ఇక గట్టిగా చెప్పేశారు. వాళ్ళిద్దరి విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని. దాంతో అరుణను ఇంటి పనులన్నీ తానే చేసుకోవాల్సిన పరిస్థితిలో పెట్టారు. అరుణ గిన్నెలు కడుగుతూ కోపంతో బొగ్గలు పిసుక్కుంటూ ఉంది. అప్పుడే డోర్ బెల్ మోగింది. ఎవరి టైంలో అని అసహనంగా అనుకుంటూ తలుపు తీసింది. తలుపు తీసిన క్షణంలోనే ఆమె కళ్ళ ముందు నిలబడిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆమె గొంతు వణికింది. అతని నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టి గంభీరంగా అన్నాడు, అరుణ నీ ఆటలు ఇక్కడితో ఆగాలి. అతని మాటలు వినగానే అరుణ ముఖం రంగు మారిపోయింది. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నది ఏది నిజం కాదు, కానీ ఇప్పుడు నిజం నీ ముందు నిలబడింది అని అతను చెప్పాడు. అరుణ వెనక్కి అడుగు వేసింది. నువ్వు నన్ను ఎందుకని వెతుక్కుంటూ వచ్చావు? అతను ఆమె వైపుకు చూస్తూ ఇలా అన్నాడు, ఎందుకంటే ఈసారి నీ తప్పులకు సరైన శిక్ష అయితే మొదలవుతుంది అన్నాడు. మరి చూద్దాం వాళ్ళెవరు. చంద్రమండలంలోని మేఘాల మధ్య దాగి ఆడుకుంటున్న చంద్రుల్లా ఆ రాత్రి ఆకాశం కూడా ప్రేమతో నిండిపోయింది. అరవింద్ ఆఫీస్ పనిలో మునిగిపోయి సమయం ఎలా వెళ్ళిపోయిందో కూడా గమనించలేదు. కొద్దిసేపటికి అతని మనసు ఒకసారిగా మేఘన వైపుకు తిరిగింది. వెంటనే ఇంటి దారి పట్టాడు. మేఘన ఈ రోజు సాయంత్రం పనిలో ఉన్నట్టుగా చెప్పి ముందుగానే ఇంటికి వచ్చేసింది. కారు దిగి అలసటతో లోపలికి వచ్చిన అరవింద్ను గుమస్తా ఆపాడు. సార్, మేడం చెప్పారు మీరు భోజనం చేసి మాత్రమే రూమ్ లోకి వెళ్ళాలి అని. అరవింద్ తలెత్తి, మేఘన ఎక్కడ ఉంది? సాధారణంగా ఆమెనే కదా భోజనం వడ్డించేది అని అడిగాడు. సార్, మేడంకి తలనొప్పి వచ్చిందంట, అందుకే ముందే తిని రూమ్ కి వెళ్ళిపోయారు అని గుమస్తా చెప్పాడు. తలనొప్ప? మరి నాకేమీ చెప్పలేదు కదా అని అరవింద్ అసహనంగా అనుకుంటూ ఇక భోజనం గది వైపుకి వెళ్ళాడు. మళ్ళీ గుమస్తా ఆపాడు. సార్, మీరు భోజనం చేయకుండా రూమ్ లోకి వెళ్ళకూడదు అని మేడం చాలా క్లియర్ గా చెప్పారు. అరవింద్ నిట్టూర్చి సరే అంటూ టేబుల్ దగ్గరే కూర్చున్నాడు. అక్కడ పెట్టిన వంటకాలను చూసి అతను ఒక క్షణం ఆగిపోయాడు. అతని ఇష్టమైన ప్రతి వంటకం జాగ్రత్తగా తయారు చేసి ఉంచింది. తలనొప్పి ఉన్నప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అని అతను మనసులో అనుకున్నాడు. ఒకవేళ ఆమె పక్కనే కూర్చుని వడ్డిస్తే ఆ రుచి వేరేలా ఉండేది అని మరో భావన మనసులో మెదిలింది. భోజనం పూర్తయ్యాక అతని మనసు మేఘనను చూడాలనే తపనతో నిండిపోయింది. వెంటనే ఆమె గది వైపుకు వెళ్ళాడు. గది తలుపు మూసిన తర్వాత అతను లోపలికి అడుగు పెట్టగానే ఒక క్షణం స్తంభించిపోయాడు. గది మొత్తం చీకటిలో మునిగిపోయి ఉంది, కానీ అక్కడక్కడ వెలిగిన కొవ్వొత్తులు ఆ చీకటిని మృదువుగా చీలుస్తున్నాయి. గది మొత్తం పువ్వుల సువాసనతో సున్నితమైన పరిమళంతో నిండిపోయింది. అరవింద్ మెల్లగా నవ్వి, చూడు మేఘన, నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యి ఉంటే నేను ఎలా కంట్రోల్లో ఉంటానో చెప్పు అని అన్నాడు. మేఘన కళ్ళల్లో చిన్న సిగ్గు మెరుస్తూ, అయితే మీరు ముందు అలా రియాక్షన్ అవ్వలేదు?
నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానో తెలుసా ఆమె మొహం చూసి అని అంది. అరవింద్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకుని నెమ్మదిగా అన్నాడు, నేను చూసి రియాక్ట్ కాకుండా ఉండటం నా వల్ల కాదు మేఘన, కానీ ముందు నీ హెల్త్ గురించి భయపడ్డాను. అందుకే బాత్రూమ్కి వెళ్ళి నీ గురించి ఆలోచించాను. మేఘన ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. నిజంగా? అవును అని అతను తలూపాడు. నువ్వు తలనొప్పి అంటావని చెప్పినప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఆ మాట వినగానే మేఘన కళ్ళల్లో ఉన్న బాధ కరిగిపోయింది. అరవింద్ ఆమె నుదుటిపై మెల్లగా చెయ్యి వేసి ఎలా అన్నాడు ప్రేమగా, ఇంత అందమైన సర్ప్రైజ్ ఇచ్చి నన్ను షాక్ లో పెట్టేశావు, కానీ ఇప్పుడు నా మనసు పూర్తిగా నీ దగ్గరే ఆగిపోయింది. మేఘన చిన్నగా నవ్వుతూ అతని గుండెకు వాలిపోయింది. అంటే ఇప్పుడు మీరు హ్యాపీనా? అతను ఆమెను ఇంకా దగ్గరికి తీసుకుని, నువ్వు ఉన్నప్పుడు నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను మేఘనా అని అన్నాడు. ఆ కొవ్వొత్తుల వెలుగులో ఇద్దరి మధ్య నిశ్శబ్దం మళ్ళీ ప్రేమగా మారిపోయింది. ఆ ఆ రాత్రి కొవ్వొత్తుల వెలుగులో గది నిశ్శబ్దంగా మారిపోయింది. మేఘన కళ్ళల్లో భయం, సందేహం క్రమంగా కరిగిపోయి అరవింద్ దగ్గరే భద్రతను అనుభవించింది. అతను ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ నెమ్మదిగా అన్నాడు, నువ్వు నాకు చాలా ముఖ్యమైన దానివి మేఘన. నీ ఆరోగ్యం, నీ ఆనందం ముందు ఏదీ కాదు. మేఘన చిన్నగా తలూపుతూ అతని గుండెపై వాలిపోయింది. ఇక ఆ క్షణంలో ఇద్దరి మధ్య మాటల కన్నా ఎక్కువగా నమ్మకం పెరిగింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.